ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే నిన్న మొన్నటిదాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ల కిందనే మంత్రి, 40 ఏళ్ల కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ల కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టిరు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా ఆ తిట్లుంటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా, నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కోట్లు కావాలి. 1 కోటి కోట్లు ఏడున్నాయి చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంకె బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు, మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు. మీకు వస్తలేవు పైసలు. రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది. మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు. ఢిల్లీకి పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారి ఏం కేసు పెట్టాలి నాన్న చూసుడు, ఇది తప్ప మంచి పని ఒక్కటి, ఒక మంచి మాట, మంచి పని ఏది శాత కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్ళు అయిపోయింది చూస్తుంటేనే, అటు ఇటు చూసేవారికి 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు. తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు పెడుతున్నట్టు. మీకు బోత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో. మరి గెలిచిన సర్పంచులు, మంచి సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నేను అన్నిలన్నా కోరుతున్నా, దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన మొక్కలం గెలిస్తే సరిపోదు కదా. మీరు గెలిచిరు, మీరు జోరుదారుగున్నారు బోత్ల, కాదు మీరు గెలిచిరు, జోరు మీద ఉన్నారు బోత్ల. 140 మంది సర్పంచులు గెలిచిరు. కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు